భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోలింగ్ బూత్ ఏజెంట్ గా అవతారం ఎత్తారు. దుమ్మగూడెం గ్రామంలో ఉన్నటువంటి 229 ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ బూత్ లో పొడెం వీరయ్య కాంగ్రెస్ తరపున బూత్ ఏజెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొడెం వీరయ్య స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా కాంగ్రెస్ పార్టీని కేడర్ ను అంటిపెట్టుకునే ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వీరయ్య బూత్ ఏజెంట్ గా ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ ఏజెంట్ గా అవతారం ఎత్తారు. కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా ఏఐసీసీ స్థాయిలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన పొదెం బూత్ ఏజెంట్ గా బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రావడం గమనార్హం. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం వీరయ్య కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను భద్రాచలం ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన సమయంలో ఇదే మండలం నుంచి వీరయ్యకు కాస్త తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో దుమ్ముగూడెం మండలంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. కార్యకర్తల ఉత్సాహాన్ని నింపడానికి, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బూత్ ఏజెంట్ గా బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.